బాస్ ఐపీఎల్ 2026 సంబంధించి రీప్లేస్మెంట్ లిస్ట్ వచ్చేసింది. మరి ఎవరెవరు ఈ ఐపీఎల్ కి దూరం అవ్వనున్నారు, వారి స్థానాల్లో ఎవరెవరు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారో చూసేద్దాం బాస్. అయితే బాస్, ఇందులో ఒక ప్లేయర్ అయితే ఐపీఎల్ లో ఆడడానికి పిఎస్ఎల్ కి గుడ్ బై చెప్పేశాడు. అవును బాస్, ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో కొందరి ప్లేయర్స్ రీప్లేస్మెంట్ లిస్ట్ ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ఐపీఎల్లో ఆడే ప్లేయర్స్ ఇంజురీస్ లిస్ట్ పెరుగుతూ పోతుంది. దీంతో టీమ్స్ ఆ ప్లేయర్స్కి సరైన రీప్లేస్మెంట్ని ఎంచుకుంటున్నారు. ఇందులో కొందరు పిఎస్ఎల్లో భాగమైన ప్లేయర్స్, అదే పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడాల్సిన ప్లేయర్స్ ఇప్పుడు ఐపీఎల్ నుండి ఆఫర్ రాగానే పిఎస్ఎల్ని వదిలిపెట్టేసి ఐపీఎల్లో ఆడడానికి సిద్ధమైపోతున్నారు. ఇక రీప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే బాస్, ఫస్ట్ ముజరబానీ గురించి మాట్లాడాలి. ఈ ప్లేయర్ని కలకత్తా నైట్ రైడర్స్ టీం బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్కి రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. అయితే ముజరబానీ యాక్చువల్గా పిఎస్ఎల్లో ఆడాల్సిన ప్లేయర్. కేకేఆర్ నుండి ఆఫర్ రాగానే పిఎస్ఎల్ వదిలి వచ్చేశాడు. నెక్స్ట్ కేకేఆర్ టీం మరో ప్లేయర్ రీప్లేస్మెంట్ పై కూడా లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది బాస్. హర్షిత్ రాణా తర్వాత ఆకాష్ దీప్ కూడా ఇంజురీకి గురయ్యాడు. ఆకాష్ దీప్ బ్యాక్ ఇంజురీ వల్ల తన స్థానాన్ని ఏ ప్లేయర్తో రీప్లేస్ చేయాలి అని చాలా రీసెర్చ్ చేసింది కేకేఆర్. ఫైనల్గా సౌరవ్ దూబేనే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని భావించి తననే ఫైనల్ చేసేశారు. సౌరవ్ దూబే లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఆల్రెడీ సౌరవ్ దూబే 2022లో ఎస్ఆర్హెచ్ తరపున బరిలోకి దిగాడు. దూబే ఆడిన 11 డొమెస్టిక్ మ్యాచెస్లో 16 వికెట్స్ని కూల్చాడు. ఇంతకుముందు చెప్పినట్లు సౌరవ్ దూబే ఓ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. తనని తీసుకోవడంతో ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్లు ఇటు ఆకాష్ దీప్ రీప్లేస్మెంట్ జరిగింది, అలాగే అటు ముస్తఫిజుర్ రెహమాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని కూడా రీప్లేస్ చేసినట్లు అయింది. అంటే ఆల్రెడీ ముజరబానీని తీసుకున్నారు, బట్ సౌరవ్ దూబేని తీసుకొని తమ బౌలింగ్ స్ట్రెంత్ని పెంచుకున్నారనే చెప్పాలి. ఇక హర్షిత్ రాణా స్థానాన్ని స్టిల్ ఇంకా ఏ ప్లేయర్తో కూడా రీప్లేస్ చేయలేదు కేకేఆర్. యాక్చువల్గా కేకేఆర్ ఇప్పటికీ రాణా ఐపీఎల్ చివరి దశలో అయినా ఫిట్ అయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నారు. అందుకే హర్షిత్ రాణాకి రీప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ని ఇప్పటి వరకు తీసుకోలేదు కేకేఆర్. ఇక కేకేఆర్ తర్వాత రాజస్థాన్ రాయల్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్ రీప్లేస్మెంట్ ఆవశ్యకత ఏర్పడింది. ఆ టీమ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ ఇంజరీతో షాక్కి గురైన ఆర్ఆర్ తన స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని తర్జన భర్జన పడింది. తన స్థానాన్ని పర్ఫెక్ట్ ప్లేయర్తో రీప్లేస్ చేయాలి అని వేచి చూసిన ఆర్ఆర్కి మంచి రీప్లేస్మెంట్ దొరికిందని చెప్పాలి. శ్రీలంక ప్లేయర్ దసన్ శనక రూపంలో. ఇక శనక రీసెంట్ ఫామ్ అయితే బీభత్సంగా ఉంది. T20 వరల్డ్ కప్లో పాక్ బౌలర్స్ని చితక్కొట్టి వారికి చుచ్చుపోయించాడు. శనక ఐపీఎల్లో పాల్గొనడానికి పిఎస్ఎల్ని వదిలిపెట్టి వచ్చేశాడు. అయితే తనకి ఇంకా ఎన్ఓసి రావాల్సి ఉంది, బట్ వచ్చేస్తుంది, అతి త్వరలో వచ్చేస్తుంది. శనక ఇంతకుముందు కూడా ఐపీఎల్లో ఆడాడు జీటీ తరపున, బట్ అప్పుడు అంత గొప్ప ప్రదర్శనలు అయితే చేయలేకపోయాడు. కానీ ఇప్పుడైతే కిర్రాక్ ఫామ్లో ఉన్నాడు. చూడాలి మరి ఈ రీప్లేస్మెంట్ అయిన ప్లేయర్స్కి ఎన్ని అవకాశాలు వస్తాయో, వచ్చిన అవకాశాల్ని వీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు అని. ఇక్కడ ఒకటైతే వాస్తవం బాస్, చాలా మంది విదేశీ ప్లేయర్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్కి గుడ్ బై చెప్పి ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.